తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి ఆయన మళ్ళీ ఈ లేఖలో రాస్తాడు. అసలు మీకు తెలంగాణ సంస్కృతి తెలుసా? తెలంగాణ సాంప్రదాయాలు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మీకు కానీ తెలుసా? తెలంగాణలో బతుకమ్మ పండగ ఎంత సంబురంగా చేసుకుంటారు తెలంగాణ జనం. ఇవాళ తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మను తీసేసి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రాశస్త్యాన్ని, ప్రాభవాన్ని, ప్రాముఖ్యతను, సంస్కృతి చిహ్నాలను, పండుగలను, పబ్బాలను వాటన్నిటిని కూడా ఇవాళ నవ్వుల పాలు చేస్తున్నది మీ ప్రభుత్వం. అందుకనే నువ్వు ఈ లేఖలో రాసినటువంటివన్నీ కూడా పచ్చి అబద్ధాలు. నువ్వు రాయాల్సిన లేఖ రేవంత్ రెడ్డి కానీ ఎందుకు అంటున్నామంటే మేము ఇందుకే అంటున్నాం. తెలంగాణ జీవితంలో, తెలంగాణ ప్రజల జీవితంలో, జీవనంలో బతుకమ్మ ఒక భాగం. అటువంటి బతుకమ్మను తెలంగాణ తల్లి చేతిలో నుండి మాయం చేసినటువంటి మీరు ఇవాళ కేసీఆర్ గారికి లేఖ రాయడం విడ్డూరం. అంతేకాకుండా వారు ఇంకా ఈ లేఖలో ఇంకా విచిత్రమైనటువంటి విషయాలు ఏం మాట్లాడతారంటే, కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ గారు గురించి. అసలు కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ గారు ఉద్యమాలు చేసినప్పుడు మహేష్ గౌడ్ గారు మీరేడున్నారు? ఇవాళ మీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తుపాకులు పట్టుకొని చంద్రబాబు నాయుడుతోని సమైక్యవాదం వినిపిస్తూ తిరుగుతున్నాడు. సమైక్యవాదులకు తొత్తులుగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి మీరు ఇవాళ ఉద్యమంలో పనిచేసి జైళ్ళకు పోయి దెబ్బలు తిని కేసుల పాలై ఉన్నతమైనటువంటి జీవితాలని, ఉద్యోగాల్ని వదులుకొని తెలంగాణ ప్రజల కోసం పనిచేసినటువంటి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కవిత గారిని విమర్శించడం అంటే ఇది ఆత్మస్తుతి పరనింద తప్ప ఇంకోటి కానే కాదు. అందుకనే ఈ లేఖ మొత్తం పచ్చి అబద్ధాలమయం. ఏదో ఇక రేవంత్ రెడ్డి మెప్పు కోసం కేసీఆర్ గారికి ఒక లేఖ రాయాలి, తద్వారా రేవంత్ రెడ్డి దగ్గర ఏదన్నా ఈ మార్కులు కొట్టేయాలనేటటువంటి ఆలోచన తప్ప ఈ లేఖలో ఏమీ లేదనేటటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకనే మేము బీఆర్ఎస్ పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారిని, మీరు లేఖ రాయాల్సింది రేవంత్ రెడ్డికి. ఏమని రాయాలి? రైతు రుణమాఫీ 49,000 కోట్లు అని ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ప్రభుత్వానికి చెప్పింది. ఆ 49,000 కోట్ల రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డికి లేఖ రాయాలి. మేనిఫెస్టోలో చెప్పినట్టు రైతు భరోసా 15,000 ఎప్పుడు ఇచ్చుడని దాని మీద లేఖ రాయాలి. ప్రతి మహిళకు 2,500 ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అని దాని మీద లేఖ రాయాలి. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఆమెకు ₹1,00,000తో పాటు తులం బంగారం ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అని దాని మీద లేఖ రాయాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి, ప్రతి మహిళకు, ఆడబిడ్డకు స్కూటీ ఎప్పుడు కొనిస్తావు రేవంత్ రెడ్డి అని చెప్పి దాని మీద లేఖ రాయాలి. 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ సంవత్సరం లోపల రిలీజ్ చేసి భర్తీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మరి ఎప్పుడు చేస్తామని చెప్పి దాని మీద లేఖ రాయాలి. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి చేవేళ్లలో సభ పెట్టి కేసీఆర్ గారు దళిత బంధు దళితులకు 10 లక్షలు ఇస్తుండు, మేము వస్తే అంబేద్కర్ అభయాస్తం కింద 12 లక్షలు ఇస్తామని చెప్పి ఆనాడు చెప్పినాం కదా, అది ఎప్పుడు అమలు చేస్తావు రేవంత్ రెడ్డి అని దళితులకు సంబంధించి దాని మీద లేఖ రాయాలి. బీసీ డిక్లరేషన్ అని చెప్పి కామారెడ్డిలో మీటింగ్ పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నావు, అది ఎప్పుడు ఇస్తాం, బీసీలు అంతా లొల్లు పెడుతురు అని చెప్పి దాని మీద మహేష్ కుమార్ గౌడ్, ఈయన కూడా బీసీ కాబట్టి దాని మీద రేవంత్ రెడ్డికి లేఖ రాయాలి. నిరుద్యోగులకు సంబంధించి సరూర్నగర్లో మీటింగ్ పెట్టి ప్రియాంక గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని పిలిపించి నిరుద్యోగ భృతి 4,000 ఇస్తాం ప్రతి నిరుద్యోగి బిడ్డకు ఉద్యోగాలు వచ్చేంత వరకు అని చెప్పినాం. ఎప్పటి నుంచి నిరుద్యోగ భృతి ఇస్తావు 4,000 రూపాయలు రేవంత్ రెడ్డి అని దాని మీద మహేష్ కుమార్ గౌడ్ లేఖ రాయాలి.